గాయస్ మీరు తిరుమల వెళ్ళినప్పుడు 120 రూపాయలు పే చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, డిస్ప్లే చేశాను కదా, ఈ ప్లేస్లన్నీ చూడొచ్చు. 7 ప్లేసులు చూడొచ్చు 120 రూపాయలు పే చేసి. బస్సులో వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, చక్కెర తీర్థం, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు 120 అంటే 120 రూపాయలు పే చేసి. ఇలా అన్ని ప్లేసులకు వెళ్ళే బస్సు మేము ఎక్కడ ఎక్కాలి తిరుమల అంటే రాంబగీచా బస్ స్టాండ్, అలాగే బాలాజీ బస్ స్టాండ్లో అయితే ఈ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు 120 రూపీస్ తీసుకొని ఎక్కేయచ్చు. పర్ హెడ్ 120 రూపీస్. మొత్తం అన్ని ప్లేసులు కూడా తిప్పి చూపిస్తారు. లేదు ఒకవేళ ఇవన్నీ మేము ప్రైవేట్ వెహికల్లో వెళ్ళాలి అనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ వల్ల కాస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఇదే వీడియోలో చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం గైస్. మేము కార్కి 1200 పే చేసి 4 ప్లేసులు చూసాం. గైస్ వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీకు ఎక్కడ వీడియో నచ్చినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే కామెంట్ రూపంలో మీకు హెల్ప్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గాయ్స్, టైం 3:43 అయింది. సో 4 ప్లేసులు కవర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. సో కార్ అయితే రెండుకి తీసుకున్నాం. సో వంశీ అన్నపాలని హర్ష అయితే రెడీ అయ్యారు. 3:43 ఫస్ట్ వేణుగోపాల స్వామి గుడి, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, ఈ 4 ప్లేసులు. సో ఇంకొక రూట్ వచ్చేసి చక్కెర తీర్థం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఆ 3 వచ్చేసి ఇంకొక రూట్ ఉంటాయి. సో వీటికి బస్సులు కూడా అవైలబిలిటీ ఉంటాయి, కాకపోతే మన దగ్గర టైం లేదు. సో ఆల్మోస్ట్ 4 కావస్తుంది. ఇప్పుడు బస్కి వెళ్ళి రావడం అన్నీ కవర్ చేసుకోవడం కష్టం. అందులో జపాలి ఏంటంటే ఎక్కువ దూరం నడవాలి కాబట్టి 3:44 ఏ టైంకి కంప్లీట్ చేస్తాం అనేది అయితే చూడాలి. టెంపుల్స్ అన్నీ 5:30, 6 క్లోజ్. సో ఒక చిన్న డ్యామ్ లాగా ఉంది, లొకేషన్ బాగుంది. బస్సులు అయితే మనకేంటంటే మీకు బస్సులు కూడా చూపిస్తాను చూడండి. బస్సులు వస్తూ ఉంటాయి, బస్సులు మీకు కంటిన్యూస్గా బస్సులు ఉంటాయి. శ్రీవారి పాదాలు ఇది ఇంకొక రూట్ బస్సు లాగా ఉంది. కాకపోతే ఏంటంటే గైస్ ఇక్కడ మనం ఈ బస్ టికెట్స్ ఎలా ఉంటాయంటే జపాలికి ఒక టికెట్, వేణుగోపాల స్వామి టికెట్, వేణుగోపాల స్వామి గుడికి ఒక టికెట్, పాప వినాశనంకి ఒక టికెట్, అలా ఉండదు. ఆకాశం అన్నిటికి కలిపి ఒకే టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసేసుకుని మీరు ఏ బస్ అయినా ఎక్కొచ్చు. మళ్ళీ ఒక దగ్గర దిగి మళ్ళీ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కేసి అట్లా అన్నీ చూసుకోవచ్చు. సో ఆ ప్యాకేజ్ వరకు ఆ రూట్లో వెళ్ళే బస్సు ఏదైనా ఎక్కొచ్చు. వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ప్లేస్ అన్న వేణుగోపాల స్వామి గుడి వచ్చావా ఎప్పుడైనా? హదీరాం బాబా సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. హదీరాం బాబా తెలుసా? హదీరాం బాబా గురించి అది సినిమాలో చాలా నీట్గా చెప్పున్నారన్న. ఎంట్రీ టికెట్ 5 రూపీస్. వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని బయటికి రాగానే మీకు ఇక్కడ చూస్తే హదీరాం బాబా సమాధి కనిపిస్తుంది. సో మీకు బోర్డు కూడా చూస్తుందండి. సో హదీరాం బాబా జీవ చరిత్ర కూడా ఇక్కడ ఉంది, ఒకసారి చూద్దాం. శ్రీ హదీరాం బాబాజీ జీవిత చరిత్ర మనం అన్నీ కవర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి అలాగే ఉయ్యాల్లో కూడా కట్టున్నారు. చెట్టుకి చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్వామీజీల లాగా కూడా ఉన్నారు. అది గైస్ వేణుగోపాల స్వామి అలాగే హదీరాం బాబా సమాధి అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు పక్కనే. 3 కవర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే 5 రూపాయలు ఎంట్రీ టికెట్, దర్శనం టికెట్ వేణుగోపాల స్వామి గుడికి. జస్ట్ ఒక 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైం 4 అవుతుంది, జపాలికి నడవాలి కాబట్టి. వేణుగోపాల స్వామిని దర్శించుకొని నెక్స్ట్ జపాలి దగ్గర అయితే అసలు కార్ పార్కింగ్కే ప్లేస్ లేదు. అసలు అంతా ఫుల్ క్రౌడ్. జపాలి బాగా ఫేమస్ అయిపోయింది, ప్రతి ఒక్కరు వస్తున్నారు జపాలికి, తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా. సో జపాలి అంత బాగుంటుంది ప్లేస్. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. 4:07 అయింది ఎగ్జాక్ట్గా. శ్రీ జపాలి హనుమాన్ మందిరం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి.
ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇట్లా వెళ్తూ ఉంటాయి. అసలు జనాలు ఫుల్గా ఉన్నారు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకో రూటు. ఈ రూట్ వెళ్ళిపోతాయి, బైక్లు కూడా వెళ్ళిపోతాయి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే అంత కన్వీనియంట్గా ఉండదు. ప్రిఫర్ స్టెప్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టెప్స్, ఈ దారినే ప్రిఫర్ చేయండి. తిరుమల కొండపై బెస్ట్ వైబ్స్ జపాలి. ప్లేస్, వెళ్ళే దారి, మెట్లు, కొన్ని దగ్గర ఎక్కుతా వెళ్తాం, కొన్ని దగ్గర దిగుతా వెళ్తాం. ఎంత తక్కువ చెప్పుకున్నా జపాలి గురించి, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అంత బాగుంటుంది జపాలి. వెళ్దాం. జపాలికి స్వాగతం. వెల్కమ్ టు జపాలి, ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో వచ్చేసాం గాయస్. మొత్తం ఆరెంజ్ వైబ్స్, ఆరెంజ్ వైబ్స్, డివోషనల్ వైబ్స్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. స్టార్టింగ్ మనం ఎంటర్ అవ్వగానే కోనేరు ఉంటుంది. కోనేరు అయితే క్లోజ్లో ఉంది. సో కోనేరు పక్కన షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. కంటిన్యూస్గా షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ప్లేస్. ఇది జపాలి. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జపాలి స్థల పురాణం ఇక్కడ ఉంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. జపాలిలో ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ చెట్టుకి ఆకారం మొత్తం వినాయకుడి స్వామి ఆకారంలో కనిపిస్తూ ఉంటారు చుట్టూ. సో మొత్తం మీరు చూస్తున్నారు కదా వినాయకుడి స్వామి ఆకారంలో. మొత్తం కాయిన్స్తో అయితే నింపేస్తున్నారు మన వాళ్ళు. సో కాయిన్స్ అన్నీ పెట్టే ఉన్నారు. మీరు చూడొచ్చు, దగ్గర నుంచి చూపిస్తాను. మీరు బాగా గమనిస్తే వినాయకుడి స్వామి ఆకారం కనిపిస్తుంది. సో జపాలి ఆంజనేయ స్వామి తాడు అయితే చేతికి కట్టుకుంటా ఉన్నాను. వంశీ అన్న కడతా ఉన్నాడు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, జై హనుమాన్. ఇప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్. ఆంజనేయ స్వామి బొట్టు. జపాలి అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ వెళ్తున్నాం. నెక్స్ట్ ఆకాశగంగ స్టార్టింగ్ పాయింట్. కొంచెం ముందుకు వచ్చాక మెట్లు దిగి కిందకి వెళ్ళాలి ఆకాశగంగ చూడాలంటే. ఎక్కేది అంతే, కొండ ప్రాంతం కదన్నా, అన్నీ ఎక్కి దిగే ఉంటాయి. ఏం టెంపుల్ అనేది కూడా మర్చిపోయా. టెంపుల్ వస్తుంది కాబట్టి వీడియో ఆపేద్దాం. ఆకాశగంగ కొండల్లో నుంచి వాటర్ వస్తుంది. చాలా చల్లగా ఉంది. మీరు చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. అబ్బా నేను ఈ కార్నర్కి వచ్చేస్తాలే. ఇంతకుముందు ఆ కిందకి వెళ్ళి పట్టుకునేవాళ్ళం. సో ఇదో ఇట్లా ఆ కిందకి వెళ్ళి అక్కడ ఇప్పుడు అలౌ చేయట్లేదు, ఎందుకంటే జనాలు చేసేవన్నీ చూసి ఆఫ్ చేస్తున్నారు. ఆకాశగంగ దగ్గరకు వస్తే ఈ వ్యూ పాయింట్ మిస్ అవ్వద్దు. మనం రైట్కి వెళ్తే ఆకాశగంగ దగ్గరికి వెళ్తాం. బట్ గుడిగోడు ఉంటుంది రైట్ సైడ్. మెట్లు దిగగానే లెఫ్ట్ సైడ్లో వ్యూ పాయింట్ ఉంటుంది. మిస్ అవ్వద్దు. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మీరు కెమెరాలో చూస్తున్న దానికంటే మించి ఇంకా బాగుంటుంది. ఫొటోస్ బాగా దిగొచ్చు. బట్ మీరు వచ్చే టైంని బట్టి, క్లైమేట్ని బట్టి ఫొటోస్ వస్తాయి. అది ఎస్ మ్యాటర్. టెంపుల్ అని చెప్పాను కదా, ఆకాశగంగ దగ్గర అంజనాదేవి టెంపుల్, శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్. 7 కొండల్లో ఒక కొండ అంజనాద్రి. అక్కడే ఆంజనేయ స్వామి వారు పుట్టారని కూడా పూజారి గారు చెప్తున్నారు అందరికీ. సో చెప్తుంటే విని మీకు చెప్తున్నాను గైస్. అది ఆకాశగంగ అంతా ఒక 5 to 10 minutesలో చూసేసామని చెప్పుకోవచ్చు. వ్యూ పాయింట్, ఆకాశగంగ వాటర్. వర్షాకాలంలో వస్తే ఇంకా వాటర్ వేరే లెవెల్లో ఉంటాయి. అప్పుడు ఇది జూలై కాబట్టి
ఒక రకంగా వస్తున్నాయి వాటర్. మేబీ ఏప్రిల్ మేలో వస్తే కొంచెం తక్కువ ఉంటాయి. ఇంకా అక్టోబర్ అలా వస్తే ఇంకా వాటర్ ఫుల్ ఉంటాయి. జనాలు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తారు ఆకాశగంగ దగ్గరికి. క్రౌడ్ కూడా అలానే ఉంటారు. సో మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ ఎట్లా ఉందో, అదిరిపోతుంది కదా, అది గైస్. సో ఆకాశగంగ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక లాస్ట్ పాప వినాశనం దగ్గరికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకున్నాం. లాస్ట్ స్టాప్ పాప వినాశనం వచ్చాం. ట్రాఫిక్, ఇక్కడ కూడా ట్రాఫిక్ మొత్తం ట్రాఫికే. పాప వినాశనం డ్యామ్, నైస్ లొకేషన్. పాప వినాశనంకి వెళ్ళే దారి చూపిస్తాను మీకు. ఇదే పాప వినాశనం డ్యామ్. సో నాట్ అలౌడ్, ఇది పాప వినాశనం డ్యామ్. సో కొండలపై ఇందాక మనం ఒక కాలంలో చూసాం కదా ఫస్ట్ స్టార్టింగ్, మేబీ ఇక్కడ నుంచి వాటర్ ఉండొచ్చు. పాప వినాశనం స్టోరీ చూసుకోవచ్చు. స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి, చదువుకోండి. పాప వినాశనం, ఇదే గైస్ పాప వినాశనం. పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్లో తడిస్తే పాపాలన్నీ పోతాయని నమ్మకం. ఇక్కడ గంగమ్మ గుడి, ఇది చూస్తున్నారు కదా, ఇది గంగమ్మ గుడి. గంగాదేవి అమ్మవారి ఆలయం పాప వినాశనం. చూడొచ్చు మీరు ఎలా ఏర్పడింది అంతా కూడా నీట్గా తెలుగులో రాస్తున్నారు. పక్కన కూడా వివిధ భాషల్లో కూడా నీట్గా రాస్తున్నారు. సో ఇక్కడ హారతి వెలిగించి సో లోపలికి వెళ్తున్నావు. జస్ట్ ఇప్పుడే క్లోజ్ చేస్తున్నారు గైస్. పాప వినాశనం దగ్గరికి వచ్చాం. నా పాపాలన్నీ పాపాలన్నీ పోయినాయి. సబ్స్క్రైబర్లు ఫుల్గా పెరిగిపోతారు. తెలియకుండా ఎన్ని చేస్తాం. పాపాలన్నీ పోయినాయి గాయస్. ఇక సబ్స్క్రైబర్లు పెరిగిపోతారు అంతే ఈ వీడియోతో. అది సో ఇక్కడ నమ్మకం ఏంటంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు ఏంటంటే టీ షర్ట్ వేసుకొని మొత్తం బాగా చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే కెమెరా ఉంది, ఈ డ్రెస్ అంతా ఉంది కాబట్టి జస్ట్ అలా. మీరేం లేదు, కొంతమంది లేడీస్ అయితే ఇట్లా నీళ్ళు చల్లుకున్నా సరిపోద్ది. సో అదే ఇక్కడ పాటిస్తూ ఉంటారు. గంగాదేవి గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. సో ఇంతటితో అయితే వీడియో అయిపోయింది. సో పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి గుడి అయితే మనం వాకబుల్ చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఈజీగా నడిచేయచ్చు. జపాలి ఒక్కటే మీరు కొంచెం ఓపిక్గా చేసుకొని నడిస్తే మంచి వ్యూ ఉంటుంది. సో మిగతా 3 ప్లేసులు కూడా హ్యాపీగా దగ్గరలోనే చూడొచ్చు. ఇది గైస్ వీడియో. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఇట్.